అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజలు గుర్రు, ప్రజలను నమ్ముతారు, మేము మోసం చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి, ఆయన నైజం బయటపడతా ఉన్నది. ఎన్ని అబద్ధాలంటే 400 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిశ్చిత్తుగా మరొకసారి పోతాం ఎంపీ ఎన్నికల్లో మరి ఏ అమలు చేయకుండా 6 గ్యారెంటీల పేరు అధికారంలోకి వచ్చి ఒక ఉచిత బస్సు అని చెప్పి బస్సులు పెంచకుండా బస్సుల సంఖ్య తగ్గించి అనుసరించి ప్రధానమైనటువంటి హామీ రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అవుతుందో మరి పెద్ద బోగస్ వ్యవస్థలో ఆ రోజు అడిషన్ చెప్పిండు. బిడ్డ రేవంత్ బిడ్డకు నువ్వు అన్ని ఇష్టం మళ్ళీ పార్లమెంట్ బయలుదేరినావు. నీతో అనుకుని వచ్చి మీరు వాళ్ళు వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నారు ఇక్కడ. కాబట్టి రైతుల పరిస్థితి ఏంది? తెలంగాణ పార్టీగా మేము ఉన్నాం ఇక్కడ. రైతు రుణమాఫీ ఏమైందంటే ఆ రోజు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు కొట్టేసిండు. మన దగ్గర మరి కలియుగా తిరుపతిగా మారినటువంటి యాదాద్రి నరసింహస్వామి వచ్చేసి మరి ఆయన వచ్చేసి ఈ రాష్ట్రంలో మీరు ఎంపీ ఎన్నికల తర్వాత 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఆంక్షలు అన్ని పెట్టిండు. ఈ రోజు గైడ్ లైన్స్ కూడా లేవు. మంత్రి వచ్చి మాట్లాడతారు వ్యవసాయ మంత్రి మరి తాబేలు ఎత్తున్నారు కోమటి రెడ్డి లాంటి వాళ్ళు మరి మొన్నదాకా ముఖ్యమంత్రి అనుకుంటే తీసినటువంటి కోమటి రెడ్డి గారు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కోసం మరి ఆయనే తాబేలు మాట్లాడుతున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మొత్తం రుణమాఫీ ఒక మంత్రి చెప్తాడు, సగం మంది ఇంకో మంత్రి చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో ఆదేశాలు ఇస్తారు. మళ్ళా 41,000 ఒక్క సంవత్సరం ఖర్చు కట్టుకుని నోటు మూసుకుంటే 40,000 కోట్లు పెద్దలు ఎక్కడాయా నేను మాఫీ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 40,000 కోట్లు ఆయన చెప్పాడు. మరొకసారి మరి బ్యాంకర్స్ మీటింగ్ బట్టి 31,000 కోట్లు అయితే అని చెప్పి ఆ రోజు తప్పు మాట్లాడాడు. మరి బడ్జెట్ ఏం పెట్టాడు? 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు. మరి ఎంత మాఫీ చేసిన 3 విడతలు కలిస్తే మరి 17,000 చిల్లర కోట్లు 3 విడతలు మాఫీ చేసినట్టు వాళ్ళు చెప్పినే మనందరికీ తెలుసు. మరి అందరూ స్మార్ట్ ఫోన్లే కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులకు విషయం తెలుసు. మరి 10,000 కోట్లు మాఫీ చేసినట్టు మనం అనుకుంటున్నాం. మరి నిన్ననే మరి మంత్రి ప్రెసిడెంట్ ఏం చెప్పాడు? రైతు ఖాతాలకు 7,500 రూపాయలు మాత్రమే చేయండి అని చెప్పాడు. ఇవన్నీ మనం టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తలే. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా వారి కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్న విషయాలు మాత్రమే ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. రైతేడిసిన రాజ్యం, ఎత్తేడిసిన వ్యవసాయం, ఇవి 2 పారముంటాయని చెప్పి పెద్దల నానుడి. ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా? మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూనంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే
వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు. ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఎగనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకు ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు రైతులందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.